మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్. దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో కూడా ఉండి మీకు మేలు చేయునుగాక. మీ చేతి పనులన్నింటినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని ప్రజలారా, కొన్ని విషయాలను, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. తన ప్రజలను శిక్షించి బుద్ధి చెప్పడానికి దేవుడు అనుసరించే మరొక విధానం గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. తన ప్రజలను శిక్షించి వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు అనుసరించే మరి ఒక విధానం ఏంటంటే అనావృష్టి కలుగు చేయటం. అంటే వర్షము అనేది లేకుండా చేయటం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు. దేవుడు చేయలేనిదంటూ ఏదీ లేదు. దేవుడు వాక్యాన్ని గమనించినట్లయితే ఈ చదవబడిన భాగంలో దేవుడు అంటున్నాడు, మరియు నేను ఏమంటున్నానంటే కోతకాలమునకు ముందుగా మరి ఆయన చేస్తున్న పనులు ఏంటంటే ఆయన మరి వర్షం అనేది లేకుండా ఆయన చేస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతంలో వర్షం లేకపోవటం, ఒక ప్రాంతంలో వర్షాన్ని కుమ్మరించటం. దేవుడు ఇలాంటివి అతివృష్టి అనావృష్టి కలుగు చేస్తూ ఉంటాడు. ఆయనకి ఏదైనా సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది అనేది ఏదీ లేదు. దేవుని ప్రజలారా, ఎందుకు దేవుడు ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉన్నాడంటే ప్రజలందరూ కూడా తమ తప్పును తెలుసుకొని, తమ పాపాలు తెలుసుకొని, తమ యొక్క అవిధేయతలు తెలుసుకొని దేవుని వైపు తిరగాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, మీరు నా వైపు తిరిగిన వారు కారు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అంటున్నాడు. నేనేం చేసినా కానీ దేవుడు సమస్తము కూడా మేలుకై చేస్తాడు. ఆయన సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరిగించే దేవుడు ఆయన. ఎన్ని చేసినా కానీ దేవుడు వారిని ఏదో ఒక విధంగా పాపము చేయుచున్న ప్రజలను తన వైపు తిప్పుకోవాలని ఏదో ఒక రకంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఆ ప్రజలు దేవుని వైపు తిరిగిన వారు కారు అంటున్నాడు ఇక్కడ. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యమించిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని శిక్షలను, కొన్ని మనకి ప్రతికూలమైన పరిస్థితులను దేవుడు కలుగజేస్తున్నాడంటే ఆయన నిన్ను నాశనం చేయటానికి కాదు కానీ, ఆయన నిన్ను పాడు చేయటానికి కాదు కానీ, ఆయన నీకు నష్టాన్ని కష్టాన్ని కలుగ చేయటం కోసం కాదు కానీ, ఆ పరిస్థితులను బట్టి అయినా నీవు దేవుని వైపు తిరుగుతావేమో అన్న ఒక ఆలోచన దేవునిది. నేటి కాలంలో అనేక మంది ప్రజలు దేవుడు ఎన్ని చేసినా కానీ ఆయన వైపు తిరిగిన వ్యక్తులుగా లేరండి. వారి ఇష్టానుసారమైన మార్గం నడుచుకోవటం, వారికి ఇష్టమైన విధంగా నడుచుకోవటం, ఇలాంటి పరిస్థితులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేవుడు ఎందుకు వచ్చి లోకానికి వచ్చాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో దొంగతనమును, నాశనమును, హత్యను చేయటానికి వచ్చును కానీ మరి దేనికి రాడు. దొంగోడు ఎందుకు వస్తాడు? దొంగోడు మేలు చేయడానికి రాడు. దొంగతనం చేసే వ్యక్తి మనకి సహాయం చేయడానికి రాడు. మన దగ్గర ఉన్నది దొంగిలించడానికి, దోచుకోవటానికి, ఒక నాశనం చేయడానికి, హత్య చేయడానికే వస్తాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే నేను గొర్రెలకు జీవమును అనుగ్రహించడానికి, అది సమృద్ధి అయిన జీవమును అనుగ్రహించడం కొరకే నేను వచ్చానంటున్నాడు ఆయన. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, కొన్ని శిక్షలు నీ జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడంటే నీవు నీ తప్పును తెలుసుకొని, నీ అవిధేయతను తెలుసుకొని, నీ అక్రమమును తెలుసుకొని, నీ పాప జీవితాన్ని తెలుసుకొని, నీ అపరాధమును తెలుసుకొని ప్రభు వైపు తిరగాలనేది దేవుని యొక్క
ఉద్దేశము అనే విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళ జీవితంలో ఎన్నో ఇక్కడ రాయబడిన మాటలు, ఒక ప్రాంతంలో వర్షాన్ని కురిపించాడు, ఒక ప్రాంతంలో లేకుండా చేశాడు. వాళ్ళ ప్రాంతంలో నీళ్ళు ఎక్కువైపోయేలాగా చేశాడు, ఒక ప్రాంతంలో ఎండిపోయేలాగా చేశాడు. దేవునికి ఏదైనా చేయగల సామర్థ్యం ఉంది. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలడు ఆయన. ఏమీ లేని అరణ్యములో, ఎడారిలో ఆయన జీవజలములను ప్రవహింప చేయగలడు. అన్నీ ఉన్న చోట, నీళ్లు సమృద్ధి కలిగిన చోట ఎండిపోయేలాగా చేయగలడు ఆయన. దేవుని ప్రజలారా, ఎందుకు ఇలాంటి పరిస్థితులు దేవుడు కలుగజేస్తున్నాడంటే మనము దేవుని వైపు తిరగాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను ఎన్ని చేసినా కానీ అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, నా వైపు చూసిన వారు కారు. మీరు ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని పరిస్థితులు నీ జీవితంలో అనుమతిస్తూ చేస్తూ ఉన్నా ఇంకనూ కూడా దేవుని వైపు తిరగకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, తప్పిపోయిన కుమారుడికి బాగా కష్టాలు వచ్చిన తర్వాత తండ్రిని గుర్తు చేసుకుంటున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, తండ్రి తప్పు చేయలా, కుమారుడు తప్పు చేశాడు. తన తప్పును తెలుసుకున్నాడు, తన అవిధేయతను తెలుసుకున్నాడు, తన అపరాధం తెలుసుకున్నాడు, తన పాపముని తెలుసుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళుతున్నట్లయితే నీ బుద్ధిహీనతను, నీ అజ్ఞానమును, నీ అవివేకమును, నీ అవిధేయతను తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను చేర్చుకునే దేవుడు. వాక్యం చెబుతుంది, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేసే దేవుడను కాను అంటున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెవరమైనా సమాజంలో వెలివేయబడ్డావా, కుటుంబాల్లో వెలివేయబడ్డావా, సంఘాల్లో వెలివేయబడ్డావా, గ్రామంలో వెలివేయబడ్డావా, మనుషులందరి చేత వెలివేయబడ్డావా, నీ బ్రతుకు నీచమైనదా, నీ బ్రతుకు అసహ్యమైనదా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా కానీ దేవుని వద్దకు వచ్చినట్లయితే ఆయన నిన్ను చేర్చుకుంటాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని గొప్ప స్థితిలోకి నడిపిస్తాడు, నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆయన. ఉదయకాల సమయంలో గమనించాలి, దేవుడు వర్షము కురిపించేలాగా చేస్తాడు, వర్షమును ఆఫ్ చేసేలాగా చేయగలడు ఆయన. దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. గిలాదు కాపురస్తుడైన తిబ్షీయుడైన మరి ఏలియా మరి రాజైన అహాబు దగ్గరికి వచ్చి, దేవుని బిడ్డలు గమనించండి, అంతటా కాలమందు మరి గిలాదు వంశస్థుడైన సంబంధికుడును తిబ్షీయుడును అయిన ఏలియా అహాబు వద్దకు వచ్చి, మరి ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కానీ ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని బిడ్డలారా గమనించండి, అహాబు పరిపాలన చేస్తున్న, ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్న సమయంలో దేవుడు ఏలియాను మరి అహాబు దగ్గరకు పంపించాడు. ఎందుకు అంటే ఈ సంవత్సరములో 3.5 సంవత్సరములు వర్షము పడదు, మంచైనను వర్షమైనను కురవదని చెప్పి దేవుని సన్నిధిలో ఏలియా ప్రకటిస్తూ ఉన్నాడు. అహాబు దగ్గరికి వెళ్ళి, ఇదిగోయా దేవుని జీవముతోడు నేను ఎవరి సన్నిధిలో నిలబడి చెబుతున్నానో ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను కురవదని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఎందుకు ఇలాంటి పరిస్థితిని దేవుడు వారికి కలగజేశాడంటే అహాబు కాలములో విగ్రహారాధన చేసే విధంగా ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నాడు.
బహు విగ్రహారాధన పెరిగిపోయింది. దేవుడు చెబుతున్నాడు, విగ్రహారాధనకు దూరంగా ఉండని చెప్పినా కానీ దేవుని మాట లెక్క చేయకుండా రాజే ప్రజలను విగ్రహారాధనలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఇది దేవునికి చాలా కోపాన్ని కలుగజేసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అహాబు కాలంలో 3.5 సంవత్సరాలు వర్షము లేకుండా మరి దేవుడు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? వర్షం లేకపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే నీరు లేకుండా పోతుంది. ఈనాడు ఇంట్లో ఏ పని చేయాలన్నా, మనం ఏ పని పూనుకోవాలన్నా చేయాలన్నా నీరు అనేది చాలా అవసరమైనది. దేవుడు ఈరోజు మనకు సమృద్ధిగా ఇస్తామన్నాడు. దాని విలువ మనకు తెలియట్లేదు. దేవుని ప్రజలారా, కొన్ని ప్రాంతాల్లో, వర్షం లేని ప్రాంతాలలో నీటి యొక్క విలువ వారికి తెలుస్తూ ఉంది. నేటి కాలంలో నీరు యొక్క విలువ చాలా మందికి తెలియట్లేదు. ముందుగానే బాగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. 3.5 సంవత్సరాలు వర్షము లేక అన్నీ ఎండిపోయిన పరిస్థితులు, ఆహారం లేని పరిస్థితులు, ప్రజలు కరువుతో నింపబడి నీటి కొరత వచ్చి, ఆహార కొరత వచ్చి దేశం మీద ప్రభావం చేసి ఎంతోమంది చనిపోతున్న పరిస్థితులు. దేవుని ప్రజలారా గమనించండి, ఎందుకు ఇలాంటి పరిస్థితులు అంటే వారి యొక్క దారి తప్పిన జీవితమే. దేవుని విడిచిపెట్టి వేరొకరిని అనుసరించే జీవితాలు వారు కలిగి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విడిచిపెట్టి వేరొకరిని అనుసరించే జీవితాన్ని కలిగి ఉంటున్నావేమో జాగ్రత్త. దేవుడు కొన్ని శిక్షలను అనుమతిస్తాడు. ఆయన కొన్ని పరిస్థితులను ఆయనే కలుగజేస్తాడు. ఎంత చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారంటున్నాడు దేవుడు. ఈనాడు మానవుడు ఎన్ని దేవుడు చేస్తున్నా కానీ వాటిని గ్రహించలేక, తెలుసుకోలేక ఇంకనూ అవివేకంలో జీవిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారంటున్నాడు. దేవుని ప్రజలారా, కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు వాటిని గ్రహించుకొని, తెలుసుకొని, మన అవిధేయతలు, అక్రమములు, మన పాపములు, అపరాధములు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని చేర్చుకుంటాడు, ఆయన మనల్ని హత్తుకుంటాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.